బాపట్ల జిల్లా వేమూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. వేమూరు పద్మావతి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు పాల్గొని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, మహిళలకు భద్రత, రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని ఆరోపించారు. డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి హామీలను సక్రమంగా అమలు చేయకుండా మహిళలను మోసం చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం అంటే మనం ఓడిపోయి మన 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రోజు 4వ తారీఖు గుర్తొస్తే మన కుటుంబాలన్నీ, మన ఫేసులు, మన మనసులు, మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే ఆ కసి అక్కడి నుంచి మొదలవుతుంది. మరి రేపు 12వ తారీఖున మన ప్రమాణ స్వీకారం చేశారు. కానీ రాష్ట్ర టీచర్స్ వివరాల ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ గారిని ఎన్నికలకు రావాల్సిందిగా చూస్తున్నాం. అంటే ఏమయ్యా చంద్రబాబు గారు, నువ్వు ఏ పార్టీ, అసలు నీది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కదా. ఆయన కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్గా పనిచేసి ఎన్టీ రామారావు గారు పోటీ చేసేటప్పుడు ఎన్టీ రామారావు గారు రంగులు వేసుకునేవాడికి రాజకీయాలు నేను మాట్లాడి, అవసరమైతే మా మా మీద నేను పోటీ చేస్తాను, గెలుస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే గబగబ మామగారికి వెనక చేరాడు. ఆ పార్టీలోకి వెళ్ళి మామగారి దగ్గర చేరి ఆయన పాపం ఎన్టీ రామారావు గారు కష్టపడి కట్టుకొని ఆయన ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని ఆయన సంపాదించుకున్నటువంటి ఆస్తి డబ్బే కాదు పార్టీ. ఆ వెనక చేరి ఆయన్ని, ఆయన కొడుకుల్ని, వాళ్ళ తోడుని అందరినీ వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని, అది వెన్నుపోటు పార్టీ. ఒక్కసారిగా ఇక్కడ ఎవరైనా మాట్లాడితే కూటమి ప్రభుత్వం అనే కంటే వెన్నుపోటు ప్రభుత్వం అనేది మాట్లాడుకోవడం మొదలు పెడితే తప్పితే మాట్లాడితే గొడ్ల పట్టి సిగ్గుగా